ఇంద్రజిత్. గురుదేవా, మీ శక్తి అమోఘం. జై జ్వాల. నాగ పూజ యోగ పూజ అయినదిరా. యువరాజా వారికి వందనాలు. మీ తండ్రి గారు అకాల మరణం చెందారు. ఎలా? ఉన్నట్టుండి మర్రి ఊడలు వచ్చి ఆయన కంఠానికి బిగుసుకుని మరణించేలా చేశాయి ప్రభు. లేదు లేదు, నేనిది నమ్మలేను. మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం అదే ప్రభు. గురుదేవా, నా తండ్రికి ఎందుకు ఈ దుర్మరణం? నీ తండ్రి చేసిన నేరానికి ఆ మోహిని కక్ష తీర్చుకుంది. బాగా ఆకలిగా ఉందే. ఈ చిన్న గ్రామంలో ఏదైనా దొరుకుతుందేమో అడిగి చూద్దాం. ఇక్కడెవరూ కనబడటం లేదే. నడినెత్తిన ఒక పేనుంది. టక్కున ఒక తట్టు. అయ్యో, మొండవు మొండవు. ఒరే తొండవు, ఎవరిని చూసి మొండవంటున్నావురా? ఆకలి వల్ల కన్ను చెదిరింది. ఏమా, బాగా ఆకలిగా ఉంది. ఈ ఊర్లోకి వెళ్తే ఏమైనా దొరుకుతుందా? ఊళ్ళోకి వెళ్తావా? ఆ ఊళ్ళోకి వెళ్తే నువ్వు పోయేది పైకే. పైకా? పైకంటే కొండ పైకయ్యా. అక్కడ ఒక అవ్వ ఇడ్లీలు అమ్ముతోంది. అక్కడికి వెళ్ళమంటోంది. అవ్వా, ఏంట్రా మనవాడా? ఉదయం నుంచి చచ్చే ఆకలిగా ఉంది. చంపిన వాడికి చచ్చేంత ఆకలే వేస్తుంది. చంపినవాడా? అవ్వా, ఎవరు? ఏమంటున్నావు? నేను అవ్వనా? దెయ్యం. కాలు పొయ్యిలో ఉంటే దయ్యం కాక మనిషా? మూర్ఖుడా. ఇడ్లీ. అయ్యో అయ్యో, అమ్మో, ఇడ్లీలు. అయ్యో, ఇడ్లీ దానికొస్తున్నాయి. అమ్మో, దానికొస్తున్నాయి. నాకు జల సమాధా? ఇప్పుడు నీకు సజీవ సమాధి. శృతి, మనిషికో ప్లేట్ పట్టుకొని మీరంతా నాతో పాటు రండి. ఎందుకు? బెచ్చం అడుకోవడానికి. అయితే ఒక పళ్ళం చాలు. అపశకనం పక్షి పిల్లని అడగడానికి. ఏమైంది నీకు? బోర్లా పడుకుని నిద్రపోతుంటే పైనుంచి బలిగాని పడిందా? పిల్ల అంటావు, పళ్ళే అంటావు. నీ నోట్లో నుంచి ఎప్పుడు కీడు మాట్లాడా? మంచి మాటలు రావా? కోకిల్ని దక్కించుకోవడం నా వల్ల కావడం లేదు. అందుకే బయటికి వెళ్లే ముందు లోపలే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లని అడిగేస్తాను. అబ్బో, నీ పాసి నోరు కంపు కొడుతుంది గానీ ఆ చెప్పేదేదో నోరు మూసుకొని చెప్పు. సరిగ్గా చెప్పి సావు. ఇప్పుడు మనం అప్పు కోసం కాదు కదా వెళ్ళేది, పిల్లనిమ్మని అడగడానికి వెళుతున్నాం. మనతో పాటు చుట్టాలు పక్కాలు అయిన వాళ్ళు, పిల్ల పీచు అందరం కలిసి వెళ్తేనేగా అక్కడ మనకు గౌరవం ఉంటుంది. అదే కదా, పెళ్లి కొడుకుని పక్కన పెడితే శృతి డోలే కదా ఉన్నాం. సరే తాళం కదా ఉన్నాం. మనం నలుగురు వెళ్ళి పిల్లని అడిగితే పెదరాడి ఇంటి ముందర ఊర కుక్క కూడా మన లెక్క చేయదు. అవును. ఎందుకు అలా భయపెట్టిస్తారు? మీరు తప్ప నాకు ఎవరున్నారమ్మా? నేనున్నాను.
ఎవరమ్మా నువ్వు? ఉన్నట్టుండి ఇలా ప్రత్యక్షం అయ్యా? నీ చెల్లెలు జగన్మోహిని. చెల్లెలా? నాకెక్కడ చెల్లెలు? ఇదో వింత కథలా ఉంది. నీకో చెల్లెలుందని గంగిరెద్దులోడు కూడా చెప్పాడుగా. చెప్పాడా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? దయ్యాల్లోకం నుంచి వచ్చాను. దయ్యలోకమా? అవును, నేనే కాదు, అమ్మ కూడా అక్కడే ఉంది. అమ్మా హా, ఇదేదో దెయ్యాల కుటుంబంలా ఉందే. తమ్ముడు పంచె కొంచెం పైకెత్తు. వద్దు, పక్కన ఆడలు చెయ్, చెయ్. అమ్మయ్యా, పాదాలు ఇటువైపే ఉన్నాయి. కాళ్ళే కాదు, అన్నీ ఉన్నాయి. ఇంత అందమైన చెల్లెలు ప్రేతాత్మగా రావడం నాకు బాధగా ఉందమ్మా. అవును, ఎప్పుడు లేనిది ఇవాళ ఎందుకు వచ్చావు? నువ్వేగా అన్నావు నీకెవ్వరూ లేరని. ఓహో, అందుకొచ్చావా? తమ్ముడు, చెల్లెమ్మకి బంధువులు ఎవరన్నా ఉన్నారే అడుగు. ఆహా. చెల్లమ్మా, మనకి చుట్టాల పక్కల ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఓ 1000 మందిని పిలుచుకురానా? అయ్యి బాబోయ్, 1000 మంది? మనం ఏమైనా ఇద్దరికి వెళ్తావా, పెళ్లి చూపులకి వెళ్తావా? 100 మంది అయితే చాలు. 100 మందేనా? 101 మందితో వస్తాను. ఇది ఏదో మొక్కపడిలాగా 101 మందితో వస్తానని మాయమైపోయింది. చెల్లె, తమ్ముడు, నువ్వు ఇలా మాట్లాడుతూనే ఉంటావా? అవతల పెళ్లిడికి వచ్చిన పిల్ల ముసల్దైపోద్ది. మనం ఊదుకుంటూ ఊరేగింపుగా బ్రహ్మాండంగా బయలుదేరుతా. పదండి. అమ్మో, ఈ బండరాయగాడు బయటే ఉన్నాడు. పోయినసారి ఇటు ముందు వాయితే నోట్లో నుంచి నొరగ వచ్చింది. ఈసారి వాయించావనుకో 4 ఊడిపోద్ది. కొండ నాలుగు ఉపయోగించు. అది కూడా పోకూడదా? అయితే గట్టిగా అని చెప్పు. కోకిల, బాగా విను. మీ అన్న, మీ వదిన, మీ మేనత్త, మీ మేనమామ, ఈ మేనల్లుడు వాళ్ళందరితో బయటికి రా. ఎందుకంటే పిల్లని అడడానికి వచ్చాం. పిల్లని అడడానికి వచ్చాం. పిల్లని అడడానికి వచ్చాం. ఏ బూరా, ఏంటి సంక్రాంతికి గంగిరెద్దుతో వచ్చినట్టు వచ్చావు? పిల్లని అడగడానికి ఎంత ధైర్యం నీకు? మేమెవరో తెలుసా? తరతరాలుగా ఈ ఊరి పెద్ద మనుషులం. శుభకార్యం గురించి మాట్లాడడానికి వస్తే తాతలు తరాలంటావేంటి? నీకు ఒక ఊరి సొంతం ఏమో, నాకైతే చుట్టుపక్కల ఉన్న 48 ఊళ్ళు సొంతం. 48 ఊళ్ళు ఎక్కడున్నాయి? ఆ ఒకటి తగ్గించుకో. అయినా ఎన్ని ఇప్పుడు అవసరమా? నా వెనకాల ఎంతమంది ఉన్నారో చూడు. ఓకేలా, వీళ్ళందరేంటి ఇలా భయపడి వెళ్ళిపోయారు? చెల్లమ్మా, ఏంటమ్మా వీధంతా సొన్నం వేసినట్టుంది? వీళ్ళందరూ సొన్నంలో మునిగొచ్చారా? అది కాదన్నయ్య, నీ చెల్లెలు అమ్మ అందరూ దయ్యాలే కదా. అవునులే, మన ఇంట్లో 2 దయ్యాలు ఉన్నప్పుడు మిగతా దయ్యాల గురించి చులకనగా మాట్లాడకూడదులే. అన్నయ్య, అమ్మా, నీకోసం వచ్చేసారు కదా, వాళ్ళకి విందివ్వాలి. విందా? ఏ విందమ్మా? 50 కుండిగల నిండా తాగడానికి రక్తం కావాలి. రక్తమా? రాజా, వచ్చేసావా మోహిని? నీ పగ చల్లారిందా? నా పగ చల్లారింది, కానీ తాపాగ్ని రగులుతోంది. నేను తలుచుకుంటే ఆ అగ్ని కూడా చల్లారుతుంది. కానీ ఆ లీలలన్నీ మోహిని వేళల్లోనే ఆడుకోవాలి. మోహిని వేళలోనా? నా వంటి ఆత్మలకు అర్ధరాత్రి సమయమే అమృతం లాంటి కాలం. అదే మోహిని వేళ. ఓ అలాగా? రాజా, రేయి మనం హాయిని పంచుకుంటే ఏ శక్తి మనని విడదీయలేదు. అలా అయితే ఆ మోహిని వేళ ముహూర్తానికై నేను వేచి ఉంటాను. నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళడానికి నేను వేచి ఉంటాను. మోహిని వేళ ఆరంభమైంది. నా వల్ల రాజా గనక పడితే ఇక స్వర్గమే. మోహిని, అమ్మా, మోహిని, అమ్మా, ప్రేమించిన పాపానికి నేను ఆత్మగా తిరుగుతున్నాను. నా వల్ల నీకు ఈ గతి పట్టిందా? మనల్ని చంపిన వాళ్ళను నువ్వు చంపేశావు కదా, అదే చాలు మనకు. నువ్వు జగదేక ప్రతాపుడితో సంగమించకూడదు. అలా చేస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం. తెలుసు. ఈ ఆత్మరూపంతో పురుషుని శరీరం కలిస్తే తక్షణమే మరణం. తెలిసే చేస్తున్నావా? రాజాతో నేను బతకాలి అంటే అతను చావాలి. ఇది ధర్మమేనా? ఇది రామబాణం కాదు, ధర్మం అధర్మం చూడటానికి కామబాణం. దీనికి కళ్ళు లేవు. వద్దమ్మా, ఇది తప్పు. ప్రేమ కోసం నేను ప్రాణాలివ్వలేదా? నా కోసం రాజా ప్రాణాలిస్తే ఏంటి తప్పు? మోహిని వేళలో సంగమం జరిగి తీరుతుంది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. జరగాల్సింది జరుగుతుంది.
మా అమ్మ గొంతులా ఉంది. అంతఃపురంలో ఉన్నవారి గొంతుక అడవిలో ఎలా వినపడుతుంది? రా, రాసలీల మొదలెడదాం. అయ్యో నన్ను చంపాలని చూస్తున్నారు, కాపాడండి. సందేహం లేదు, ఇది మా అమ్మ గొంతుకే. ఆమె ఏదో ప్రమాదంలో ఉంది. అదంతా నీ భ్రమ. రా. నన్ను వదులు. ఎక్కడికే పారిపోతున్నావు? జగన్, అమ్మా, ఏమిటి ఈ విచిత్రం? నువ్వెందుకు అడవిలోకి వచ్చావు? వాళ్ళెందుకు నిన్ను చంపబోయారు? ఈరోజు పౌర్ణమి కదా, నీకు జయంతికి ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరగాలని ప్రదక్షిణం చేద్దామని శివగిరికి వచ్చాను. ఒంటరిగానా? అవును, మీ తండ్రి గారికి తెలిస్తే నాతో పాటు భటుల్ని పంపిస్తారు. నేను ప్రశాంతంగా ప్రదక్షిణ చేయలేను. అందుకే ఎవరితోనూ చెప్పకుండా వచ్చాను. కానీ నేను మహారాణినని తెలియక ఆ దొంగలు నా నగలు దోచుకోవడానికి వెంటపడ్డారు. అదృష్టవశాత్తు ఆ సర్వేశ్వరుడు సమయానికి నిన్ను పంపించాడు. లేదంటే నా ప్రాణానికి ప్రమాదం జరిగేది. సరే సరే, నాతో పాట్రా, శివగిరికి వెళదాం. నేనా? అమ్మా, నీకు పట్టిన దోషం పోవాలి అంటే నువ్వు ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేయాల్సింది. చదం, బయలుదేద్దామా? శభాష్, నేను చెప్పినట్టుగానే బాగా నటించారు. మీ నటనకు మెచ్చి ఈ వరహాలను బహుమతిగా ఇస్తున్నాను. అయితే ఇక్కడ జరిగింది ఎవ్వరికీ తెలియకూడదు. కోకిల, ఇవాళ ఎలాగైనా సరే నీ మెళ్ళో తాళి కట్టేస్తా, కాసుకో. మావా, నువ్వు కూడా కాసుకో. అన్నయ్య, నువ్వా? కంగారు పడకన్నయ్య, నేను చచ్చిపోయాను, అమ్మ కూడా చచ్చిపోయింది. నువ్వు మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తావు? అంటే నువ్వు కూడా చచ్చిపోతే ఒకే కుటుంబంగా అక్కడే ఉండొచ్చు. అంటే నన్ను కూడా చంపేస్తావా? ఏయ్, అందరూ వచ్చి అన్నయ్య నువ్వు పట్టు పట్టి చంపేయండి. ఏమైందండి? నా చెల్లి నన్ను చంపేయని చూస్తుంది, ఏం చేయను? అయితే వెంటనే తాళి కట్టేయండి, అప్పుడేం చేయలేదు. అవునా? అయితే ఇదిగో, తెచ్చా. తెస్తరా, తెస్తరా, కట్టేసా. ఇప్పుడేం చేయట్లేదు. ఇగో తాళి కట్టేసా. తాళి కట్టేసావా? మీ పెళ్లి చేయడానికి నేను